చికెన్ బిర్యానీ అద్దరిపోయి ఉండదమ్మే. పొట్ట నిండుగా ఉండదు. అవునవును, భలే ఉంది. కార్తీక మాసం పూజలు చేసే ఇంట్లో నాన్ వెజ్ తింటూ ఇంటిని అపవిత్రం చేస్తారా? ఎంత ధైర్యం మీకు? వదిన గారు ఏంటండి ఇట్ట వచ్చుండారు? పెద్దమ్మా, కార్తీక మాసం చికెన్. వదిన గారు అది చికెన్ తినాలని మనసు నాలుకని లాగుతా ఉంటే ఉండబట్టలేక. నార్మల్ అసలు ఏం మనిషివి నువ్వు? మనసుని కంట్రోల్ చేసుకోకపోవడం కాదు, ఒంట్లో కొవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోవడం. ఏ అనన్య, ఈవిడి కంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది? ఆనంద, ఏమైంది? చూసావా కవిళ్ళు, ఇంట్లో నిష్ఠగా చేస్తున్న కార్తీక పూజలన్నింటినీ భ్రష్టు పట్టించాలని ఎంతకి తెగించారు? అయ్యో, నాకేం తెలీదండి. మా పెద్దమ్మే వద్దంటున్నా వినకుండా బిర్యానీ నా ముందు పెట్టింది. అవును వదిన గారు, మా అమ్మకి లెగ్ పీస్ వేసుండా, లేదంటే గొడవ గొడవ చేసుండేది. పెద్దమ్మా, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? అవును మరి, నిన్న బిర్యానీ తినాలని అంటేనే కదమ్మి సేకరానికి డబ్బులిచ్చి మరి బిర్యానీ తెమ్మని పంపించాను. అయ్యో అమ్మా, నీకు విషయం అర్థం కావట్లేదే. అనన్య, పూజ జరిగే ఈ ఇంట్లో అలా చేయడం తప్పని నీకు తెలీదా? అక్క, ఈ తప్పుని ఇలాగే క్షమిస్తే మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. దేవుడి విషయంలో మనం ఎంత నిగ్రహంగా ఉంటామో, ఎంత పవిత్రంగా ఉంటామో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈ తప్పుకి తగిన శిక్ష పడితేనే కరెక్ట్, లేదంటే ఇలాంటి తప్పు చేయడానికి మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే ఈ పాపం చేసిన ఈ ముగ్గురు రాత్రంతా చల్లో గోడ కుర్చీ వేయాలి. కాదు కూడదు అన్నారో? పదండి పదండి, పదమ్మి రా. రండి.